పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగిందో లేదో మనకు తెలియదు, మనమైతే చూడలేదు. చదువుకున్నాం కౌరవులు పాండవులు అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు దాయాదులు, వీళ్ళిద్దరికి యుద్ధం జరిగింది, ఫలానా ఈ రకంగా ఉంది యుద్ధభూమి కురుక్షేత్రం, ఇవన్నీ విన్నాము. అది మనం అర్థం చేసుకోవడం ఏమిటంటే కౌరవ పాండవ యుద్ధము మనలోనే జరుగుతున్న, ప్రతిరోజు జరుగుతోంది. ఈ కురుక్షేత్ర యుద్ధం మనలోనే జరుగుతోంది. అంటే ప్రతి జీవి హృదయాంతరాళంలో, అంటే హృదయం లోపల రోజు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతోంది. మనం మాట్లాడుకునే మాటలన్నీ ఇట్లా చెయ్యొచ్చునా అంటున్నావంటే ఇది ఇట్స్ నాట్ ఫేర్, ఇది ధర్మం కాదు. ఎవరు ధర్మాన్ని నిర్ణయిస్తున్నారు నీ లోపల? బుద్ధి. అదే నీలో ఒకడెవడో ఉన్నాడు, ఇది ధర్మము ఇది అధర్మము అని చెప్పేవాడు నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అడగకూడదని చెప్పు వాడిని. జీవిత సంగ్రామంలో అంటే మన యుద్ధం ప్రతిరోజు విషయాలతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, సత్యానికి అసత్యానికి ప్రతి క్షణము పోరు జరుగుతూనే ఉంది. దాంట్లో బుద్ధి గనక నిశ్చయంగా ఉంటే ఆ బుద్ధి ఎటువైపు వెళితే అటువైపు వాళ్ళు విన్ చేస్తున్నారు. అంటే రేపళ్ళీ యుద్ధం మొదలు. కరెక్ట్. ఈ సమస్య ఒక సమస్యకి అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉపనిషత్తులు ఏం చెప్పారంటే వివేకమే బుద్ధి, వివేకమైన బుద్ధి నీకు సారథి. అది ఎటు తీసుకెళ్తే నీ రథం అటువైపు వెళ్తుంది. అది సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే నువ్వు భగవంతుడు లాంటి నీ బుద్ధిని, అంటే అంత స్వచ్ఛంగా ఉన్నవాడిని నువ్వు నీ బుద్ధికి సారథిగా నియమించుకోవాలి. ప్రతి మనిషి ఒక పని చేద్దాం అనుకుని అక్కడి నుంచి ఆ పని మనకి ఎదురు తిరిగిందనుకో, అంటే ఏ పనిలోనన్నా మనకు విన్ చేయలేకపోయినామనుకో, ఏదైనా నష్టం వస్తుందనుకో, మనిషి ముందు బాగా డిప్రెస్ అయిపోతాడు, కుంగిపోతాడు కదా. ఫస్ట్ జరిగే ధైర్యం రాదు, మనిషి కుంగిపోతాడు. అయ్యో నాకు ఇట్లా వచ్చేసిందే అని. పైగా అది నాకే ఎందుకు వచ్చింది అని కూడా అంటాడు. ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కదా, నేనొక్కడికే ఇటువంటి కష్టం ఎందుకు వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమంటాడంటే నేనే చాలా పాపం చేసి ఉంటాను, తన్ని బ్లేమ్ చేసుకుంటాడు, తనే పాపం చేసి ఉంటాడు, ఆ పాప ఫలితమే ఇది అంటాడు. నువ్వు పాపం చేసావేమో పుణ్యం చేసావో నీకు తెలియదు కదా. ఇవన్నీ నువ్వు అనుకునేటువంటి ఆలోచన. అందుకని నీకు ముందు సత్యమైనటువంటి పరమాత్మ తెలిస్తే పాప పుణ్యాలు నువ్వు చెయ్యలేదని నీకు అర్థమైపోతుంది. పాప ఫలితము నువ్వు పొందక్కర్లేదు, పుణ్య ఫలితము నువ్వు పొందక్కర్లేదు. ఎందుకంటే గురు దర్శనం కాగానే నీ పుణ్యం అయిపోయింది, ఇంకా పుణ్యం లేదు. అది పెట్టే కదా తెచ్చుకున్నావు. పుణ్యం వల్ల పాపం వల్ల నీకు శరీరాలు వస్తున్నాయి. పాప పుణ్యాలకు దాటి నువ్వు ఉంటే నీకు పుణ్యం వల్ల శరీరము రాదు, సుఖము రాదు, పాపం వల్ల దుఃఖము రాదు. నీకు అది తెలుస్తుంది. ఈ గీత రహస్యార్థం ఇదన్నమాట. కురుక్షేత్రం అంటే నీ హృదయ క్షేత్రం. అర్జునుడి రథం నీ శరీరమే. మనందరం ఒక రథం తీసుకునే ఈ యుద్ధ భూమికి వచ్చాం. రథం లేకుండా మనం రాలేం. అంటే శరీరం లేకుండా ఎవడు ఈ ప్రపంచం అనేటువంటి ఈ యుద్ధ భూమిలోకి రాడు. ఎవడి రథం వాడికి ఉంది. సారథి అయినటువంటి ప్రజ్ఞారూపమైన బుద్ధి కూడా నీకు ఇచ్చాడు. అంటే ఇక్కడ గురుదేవులు ఎట్లా చెప్తారంటే మనం షోరూమ్కి వెళ్ళి కారు కొనుక్కున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం కారు, మనమే కారులో కూర్చొని తెచ్చుకుంటాం కదా. కారుని ఇంటికి తెచ్చుకునేటప్పుడు మనమే తీసుకొస్తాం. అంటే డ్రైవర్ని వాడివ్వడు, ఇక్కడ డ్రైవర్ కూడా వాడే ఇచ్చాడు కదా. నీ బుద్ధి నీ రథంతో పాటే వచ్చింది, సారథిని కూడా వాడే ఇచ్చాడు. అయితే రథికుడు ఎవడు అంటే రథంలో కూర్చుని నడిచేవాడు, సారథి బుద్ధి ప్రతివాడికి. రథికుడు ఎవడు అంటే రథంలో కూర్చుని నడిచేవాడు ఎవడంటే మనస్సు. మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో. నువ్వు సారథి చెప్పినట్టు కాదు కదా వినేది, రథికుడు చెప్పినట్టే వినాలి.
కరెక్ట్ కరెక్ట్. కాబట్టి రజికుడైన అర్జునుడు చంచలమైన నీ మనస్సు ఎప్పుడు చంచలమే ఉంటుంది. ఎందుకంటే ఒక దాని మీద స్టేబుల్గా ఉండనే ఉండదు మనస్సు, అది ఎప్పుడు చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఇక దానికి గుర్రాలు ఏవి అంటే నీ ఇంద్రియాలు. ఇంద్రియాలు గుర్రాలు, అవి ఎప్పుడు దేని మీదకి లాక్కుపోతూ ఉంటాయి? విషయాల మీద. ఎందుకంటే వాటికి అవే సంబంధం. కన్ను అగ్నికి సంబంధం, ఆ అగ్ని సంబంధమైన దాని మీద కదిలుతూ ఉంటుంది. చెవి ఆకాశానికి సంబంధం, దాని సంబంధం కూడా పెడుతూ ఉంటుంది. అట్లా శబ్దస్పర్శ రూపరస గంధాల మీదకే ఇంద్రియాలు పోతూ ఉంటాయి. అక్కడెక్కడో నీకు మంచి స్మెల్ వచ్చిందనుకో, వెంటనే నీ నోట్లో నీళ్లు ఊరుతాయి, అది తినాలి అని కదా. అంటే విషయాల మీదకే మనస్సు పోతూ ఉంటుంది. కౌరవులు ఎవరు అంటే ఇక్కడ నిజంగా దుర్యోధనుడు వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. కౌరవులు ఎవరంటే కామక్రోధ రాగద్వేష అహంకార మమకారాది దుర్గుణాలు. అవి ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి బయట లేవు. పాండవులు స్వపక్ష సేన, మన సేన కూడా మన దగ్గరే. మరి ఇద్దరు యుద్ధం మన సైన్యం కూడా ఉన్నాయి. నిర్భయత్వం, భక్తి, శ్రద్ధ ఆది సద్గుణాలు అన్నీ ఉంటాయి, మనకే ఉన్నాయి. ఎప్పుడు నీకు క్లాష్ ఎవరి వల్ల వస్తుంది? ఈ ఇద్దరికే. అవును, కరెక్ట్. అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం ఎవరు అంటే సాధన చతుష్టయం. అంటే ఇహాముత్ర ఫలభోగ విరాగం, అంటే ఈ ప్రపంచంలోవి స్వర్గాది లోకాలు కూడా నాకు అక్కర్లేదంట. నిత్య అనిత్య వస్తు వివేచన, ఇది చెయ్యాలా ఇది చెయ్యకూడదా అట్లాంటి ఆలోచన, ఇవన్నీ కూడా అర్జునుడి చేతిలో ధనస్సు. అంటే నీ చేతిలో ధనస్సు అది. దాని మీద నువ్వు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ పని చేస్తే ఇది నాకు ఈ లోకంలో ఏదో సుఖం ఇస్తుంది, లేకపోతే పరలోకంలో ఒక మోక్షం కాదు, పరలోకంలో నీకు స్వర్గాలు సుఖాలు ఇస్తుంది. మరి స్వర్గ సుఖాలు కావాలి అంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలి కదా. కాబట్టి కొన్నాళ్ల పాటు ఉండే సుఖం నాకు కావాలి. గురుదేవులు మాకు అదే చెప్పేవాళ్ళు కదా, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తాను, ఫ్లైట్లలోనే తిప్పుతాను, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇచ్చిపోతాను. ఒకడన్నట్ట నీ జీవితాంతం నా భార్యగా పెట్టుకుంటాను. అయితే నాకు పెద్ద పెద్ద భవనాలు లేవు, చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో గుడిసెలోనే ఏదో ఆమెకి నేను గౌరవం ఇచ్చి నా ఇంట్లో జీవితాంతం అట్టెట్టుకుంటాను. ఇప్పుడు తండ్రి ఎవరికి పిల్లనిస్తాడు? ఈ బీదవాడైనా వీడికే ఇస్తాడు. ఎందుకు? వీడికి ఎప్పుడూ పెట్టుకుండేవాడు కావాలి, కొన్ని రోజులు సుఖాలు ఇచ్చి వదిలేసేవాడు అక్కర్లేదు. స్వర్గ సుఖాలన్నీ అలాంటివి. నీకు నీ చేతిలో ధనుస్సు ఉంటే, అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నీకుంటే, స్వర్గ సుఖాలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికే రావాలి కదా కదా. కాబట్టి నాకు అది వద్దు, ఈ లోక సౌఖ్యాలు వద్దు. ఎందుకంటే ఈ లోక సౌఖ్యాలు నా దేహం వెళ్ళిపోయిన మరుక్షణం నాకు ఈ లోక సౌఖ్యాలు ప్రయోజనం లేదు. ఎంత మేడలు కట్టుకున్నా నాకు యూస్ లేదు కదా. ఈ ప్రపంచంలో సుఖాలన్నీ కూడా నాకు ప్రాణం ఉన్నంతసేపే పని. ఇది పోయిన తర్వాత ఇవి పనికిరావు. పోనీ ఆలోక సుఖాలన్నా అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నాయి అని అనుకున్నా కూడా జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాలి, మరి చచ్చిన ప్రతివాడు మళ్ళీ పుట్టాలి. ఇంకా నాకెందుకు అనుకున్నా. సంజయుడు నీ వివేకం. మనలో ఒకటే ఎవడో మాట్లాడుకుంటాడు చూడు, నీకెందుకులే అవన్నీ వాడు ఏమన్నా చేసుకొని నువ్వు మాట్లాడక నోరు మూసుకో కదా. ఒకడు ఎవడో చెబుతున్నాడు కదా. ధృతరాష్ట్రుడు నీ అవివేకము, నీ అవిద్య కదా. ఏం చెప్పినా కూడా వాడి స్వార్థం వాడు వదులుకోడు. దుర్యోధనుడు నీ కామం, నీ కోరిక. భగవద్గీత జీవుని గూర్చి ప్రజ్ఞాన రూపమగు బుద్ధి పలికే హితవాక్యాలు నీ పుస్తకం. ఇది నీకు చెప్తోంది, గుర్తుపెట్టాను. మొదటి అధ్యాయం కర్మషట్కము,
రెండు 6 అధ్యాయాలు భక్తి షట్కం. షట్కం అంటే 6. మూడవది జ్ఞాన షట్కం. కర్మ, భక్తి, జ్ఞానము అనేటు అంటే కర్మ, ఉపాసన, జ్ఞానము 3 చెప్తుంది నీకు. కర్మ చెయ్యి. కర్మ నిన్ను 3 రకాల కేటగిరీలుగా విభజించింది. ఒకటి దేహమే నేననుకుండే కేటగిరీ, అది కర్మ. అది కర్మ చెయ్యి అంటే కర్మ చెయ్యి, ఫలం అనుభవించు కదా. దానికి అర్ధకామాలు చాలు. ఇంకొకటి కర్మ చెయ్యి, ధర్మంగా కర్మ చెయ్యి. ఆ ధర్మాన్ని అనుభవించడానికి ఇంకో లోకం ఉంది, ఆ లోకానికి వెళతావు, ఆ లోకం నుంచి మళ్ళీ వెనక్కి వస్తావు. కాబట్టి ఈ లోకాలకు వెళ్ళటం రావడం అనేటువంటిది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అంటే అర్ధకామాలతో పాటు ధర్మం కూడా ఉంది. అర్ధకామాలు ఉండేవాడికి నేను జీవుడు అని తెలియదు, నేను దేహమే. దేహం పోతే ఏం లేదు. దేహం ఉన్నన్నాళ్ళు వాడు అనుభవిస్తూ ఉంటాడు, దేహం పోతే వాడు పోతాడు. అంటే అందుకని అర్ధకామాలే అక్కడ. అర్ధకామాలతో పాటు ధర్మం కూడా ఉంది వీడికి. ఎందుకంటే దేహం వేరు, జీవుడు వేరు. దేహం వదిలేసి జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన జీవుడు మళ్ళీ స్వర్గ నరకాల్లో పాప పుణ్యాలు అనుభవించి మళ్ళీ తల్లి గర్భంలో వచ్చి చేరతాడు. మళ్ళీ ఒక కొత్త దేహం సంపాదించుకుంటాడు. అంటే దేహం వేరు, జీవుడు వేరు. వీడు రెండో కేటగిరీ వాడు. వీడికి ధర్మం చెయ్యాలి. ధర్మం అంటే పాప పుణ్యాలు చెయ్యకపోతే అవతల లోకంలో నాకు చోట్లేదు. అర్ధకామాలతో అనుభవించే వాడికి స్వర్గానికి పోతే ఏముంది, వాడికి ఏం లేదు. దాని గురించి ధర్మం చేయలేవాడు. కాబట్టి వీడు రెండో కేటగిరీ వాడు. అంటే దేహం వేరు, జీవుడు వేరు. జీవుడికి కర్మ కర్తృత్వం ఉంది. కర్త కాబట్టి వాడు భోక్త కూడా అవ్వాలి. ఇందాక వాడికి దేహమే నేను అనుకునే వాడికి కర్తృత్వం కూడా లేదు. ఉన్ననాళ్ళు చెయ్యి, పాపం వస్తే అనుభవించు, పుణ్యం వస్తే దానికి పాపం పుణ్యం అని కూడా వాడు పేరు పెట్టాడు. కరెక్ట్. వాడు అంత లెవెల్ కూడా వెళ్ళాడు. వాడు ఇంకో కేటగిరీ. మూడో వాడు ఈ పాప పుణ్యాలు వద్దు, ఈ లోకాలు వద్దు, మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రశ్నే వద్దు, నేను మోక్షమే కావాలి, నాకు ఆ మోక్షం సంపాదించుకోవాలి. అది కేవలం జ్ఞానం వల్లే. కర్మలో శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేయటం కర్మ, మనం వినాలి కదా. విన్నది అంతటితో వదిలేస్తే లాభం లేదు, మననం చెయ్యాలి. అది నిధిధ్యాసగా మార్చుకోవాలి. జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటే, బుద్ధిని సరైన సారథికి అప్పచెప్తే నిన్ను సమంగా తీసుకెళ్లి మోక్ష ద్వారంలో నుంచోబెడుతుంది. నువ్వు ఆలోచించుకో. ఇది గీత చెప్పదలుచుకుంది. అర్జునుడు ఉన్నాడా, ధర్మరాజు ఉన్నాడా, ధర్మరాజు ఇలా అబద్ధం ఆడటం తప్పు కదా, లేకపోతే భీష్ముడిని నువ్వు నువ్వు ఎట్లా చచ్చిపోతావు అని వీడు అడగడము, వాడిని అట్లా చచ్చిపోతానని చెప్పటము శత్రువులకి చెప్పకూడదు కదా, అట్లా లీక్ చేయకూడదు కదా, అందులో సైన్యాధిపతి తప్పు కదా. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే భగవద్గీత నీకు అందుకోసం చెప్పలేదు అంటున్నాడు. గీత ద్వారా నువ్వు నీ గీతను మార్చుకో. కరెక్ట్, డెఫినెట్లీ కదా. ఇది నా రాత అంటాం. అవును, రాత మీన్స్ రైటింగ్. రాశాడు. రైటింగ్ కంటే ముందు ఏం చేస్తాము, లైన్స్ వేస్తాము. లైన్ మీదే కదా రాస్తాం. గీతలు అంటే లైన్స్. గీత అంటే లైన్. ఓహోహో. గీత అంటే దానికి ఏం చెప్తాడంటే త్రిగుణాలు, 3 గుణాలు ఏమా, త్రిగుణాలు 3 లైన్లు. ఓ అదే పట్ట విభూది. విభూది ఏం చేసుకుంటా 3 లైన్స్. 3 లైన్స్ పెట్టుకుని దాని మీద బ్రహ్మదేవుడు రాశాడన్నమాట మనకు. ఓ వావ్. ఆ లైన్స్ పెట్టి అదే లైన్స్ వైష్ణవుడు 3 లైన్స్ వాడు నిలువుగా రాస్తాడు. ఇప్పుడు చైనీస్ వాళ్ళ రైటింగ్ ఇట్లా ఉంటుంది, మన రైటింగ్ ఇట్లా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్. వాళ్ళది కింది నుంచి పైనుంచి కింది. వైష్ణవులంతా ఇట్లా పెట్టుకున్నారు, శైవులంతా ఇట్లా పెట్టుకున్నారు. మొత్తానికి ఇద్దరికి, వాడికి 3 గీతలు, వీళ్ళు 3 గీతలు. 3 ఏమిటి అంటే ఒకటి సత్వము, ఒకటి రజస్సు, ఒకటి తమస్సు. ఈ గీతలు పెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే అసలు పరమాత్మ ఉద్దేశం అసలు సింబాలిక్గా ఎంత చెప్తున్నాడో చూడు.
ఒక డాట్ ఒక చుక్క పెట్టాను అనుకో, చుక్క పెడితే అది 360 డిగ్రీలు ఉంది. అవును, కరెక్ట్. అంటే ఒక చుక్క పెట్టావు అంటే అర్థం ఏమిటి, అన్ని యాంగిల్స్ లో దీన్ని నువ్వు డెవలప్ చెయ్యాలి కదా. చుక్క పక్కన ఇంకొక చుక్క పెట్టాను అనుకో, అన్ని డాట్స్, ఈ డాట్స్ అన్ని లైన్ డాట్స్ గీతలన్నీ చుక్కలన్నీ లైన్ అయిపోతుంది, ఒక లైన్ అవుతుంది కదా. అంటే చుక్క సాగితే లైన్. అవును, సాగడం అనేది కర్మ. ఓ, సాగడం అంటే దీన్ని ఎక్స్పాండ్ అవ్వడం. నీకు అర్థమైందా? చుక్క ఎక్స్పాండ్ అయితే, ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఒక కర్మ కదా. కరెక్ట్. డాట్ ఎక్స్పాండ్ అయితే కర్మ. డాట్ సంక్షిప్తం అయిపోయి డాట్ గా మిగిలితే జ్ఞానం. అంటే జ్ఞానము కర్మ రెండే ఉన్నాయి మొత్తం. ప్రపంచం అంతా నువ్వు ఏదైనా తీసుకో, నీకు తెలియాలి. నువ్వు దాన్ని తెలిసిన దాన్ని ఉపయోగం చేయాలి, పని చేయాలి, యూజ్ చేయాలి. అది కదా తెలుసుకోవడము, చెప్పడము కదా. ఏం చెప్తున్నావు అనేది, ఏది దేని గురించి చెప్తున్నావు అనేది నీ జ్ఞానంలో ఉండాలి. చెప్పడం అనేటువంటిది క్రియలో ఉండాలి. అంటే ఒక జ్ఞానము ఒక కర్మ రెండే జరుగుతున్నాయి. కరెక్ట్. అదే గీత. అంటే ఈ గీత ఏం చేస్తుందంటే, ఒక జ్ఞానము కర్మ అని నువ్వు తెలుసుకుంటే, కర్మ ఎక్స్పాండ్ అయింది, జ్ఞానం స్టాగ్నెట్ అయింది. సముద్రంలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు కదలకుండా ఉన్నాయి, సముద్రం మధ్యలో కదలకుండా ఉన్నాయి, తరంగాలు కదిలిస్తున్నాయి. తరంగాల దగ్గర సముద్ర జలం కదులుతుంది, సముద్రం మధ్యలో కదలదు కదా. మధ్యలో అని చెప్పేటప్పుడు అది మిడిల్ ఆఫ్ ది ఓషన్ కదా, అప్పుడు సర్ఫేస్ లెవెల్ కాదు. సర్ఫేస్ లేదు అసలు అక్కడ, అక్కడ డెప్త్ ఉంటుంది. అవును, ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు చెక్. డెప్త్ కాబట్టి అసలు కదలదు. ఓకే, అసలు నీళ్లు కదలవు. పైన సర్ఫేస్ లో నీకు గాలి వస్తుంది కాబట్టి గాలి పై నీళ్లను కదిలిస్తుంది. అదే సముద్రంలో ఎలా అలలు వస్తాయో అట్లా మిడిల్ ఆఫ్ ద ఓషన్ లో అలలు ఉండవు. ఇక్కడ అల ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ డెప్త్ లేదు. అదే సముద్రం మిడిల్ కి వెళ్తే అక్కడ డెప్త్ ఉంది కాబట్టి అది డెప్త్ లేదు. సముద్రం మిడిల్ లో బట్ స్టిల్ టాప్ సర్ఫేస్ మిడిల్ ఆఫ్ ది ఓషన్ వెళ్తే కూడా టాప్ సర్ఫేస్ లో అది పోతుంది కదా, బ్రీజ్ వచ్చి అది అట్లా వచ్చి ఆ పైన ఊరికే ఇలా అదే చెప్తాను, అది అలలాగా ఇట్లా రాదు. అవును, ఈ అలలాగా ఎందుకు వస్తుంది అంటే నీకు అర్త్ గోళాకారంగా ఉంది. అవును కదా. ఇక్కడ డెప్త్ ఉంటుంది. అవును, ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే మనం ఎప్పుడు కూడా సర్ఫేస్ చూస్తున్నాం. కరెక్ట్. అవుటర్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి డెప్త్ ఉండటంలే, అందువల్ల అలలు వస్తున్నాయి. కరెక్ట్. గోళాకారంగా ఉండకపోతే, ఒకవేళ అర్త్ గనక ఫ్లాట్ గా ఉంటే నీకు అలా రాదు. అంతే కదా. నీకు అర్థమైంది? దాన్ని బట్టే నీకు అలా వచ్చిందని అసలు అర్త్ గోళాకారంగా ఉంది అని కనుక్కున్నదే దీని నుంచే. ఎందుకంటే సముద్రంలో ఓడ వస్తుంది, ఒక పొగ ఓడ. ఓడ మీన్స్ ద స్టీమర్. అది నీకు పైనదే కనిపించింది. ఒడ్డున నుంచున్న వాడికి టాప్ మోస్ట్ స్మోక్, ఆ తర్వాత ఆ టాప్ కనిపించింది, ఆ తర్వాత ఇంకా కొంచెం అది కనిపించింది స్టీమర్, తర్వాత నీకు మొదటిది కనిపించింది. కాబట్టి అప్పుడు ఏమై ఉంటుంది, అట్లా వస్తున్నా. దాన్ని బట్టి నువ్వు భూమి గోళాకారంగా ఉంది అని వాళ్ళు సైంటిస్టులు అనుకున్నారు.
ఈవెన్ నీకు సన్ రైజ్ యా ఆఫ్ కోర్స్. నీకు సన్ రైజ్ అవ్వడం ఎట్లా అవుతున్నాడు? స్లోగా ఇక్కడ అవుతున్నాడు, ఇట్లా వస్తున్నాడు. కరెక్ట్ కరెక్ట్. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ పైకి వచ్చినప్పుడు నీకు ఇంత దూరం ఉన్నప్పుడు అక్కడ కూడా నీకు అంత దూరమే ఉండి ఉంటుంది. అవునవును. కానీ అర్థ అట్లా ఉండబట్టి నీకు అట్లా కనపడుతున్నాడు. కరెక్ట్ కరెక్ట్. జ్ఞానము కదలకుండా ఉంటుంది, కదిలితే కర్మ, కదలకపోతే జ్ఞానం. నువ్వేమి ఎక్కర్ లేకుండా నీ మనస్సు అట్లాగే ఉన్నదనుకో, ఇప్పుడు నువ్వు జ్ఞానంలోనే ఉన్నావు. మనస్సు ఆలోచించిందనుకో అది కర్మ అయిపోయింది. యా కరెక్ట్. ఇంప్లిమెంట్ చేసిందనుకో, నీ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసిందనుకో క్రియ అయిపోయింది. కరెక్ట్. కర్మ నుంచే క్రియ వచ్చింది. కరెక్ట్. జ్ఞానం క్రియ కాదు. అయితే కరెక్ట్ కరెక్ట్. జ్ఞానం ఎట్లా ఉంటుందో కర్మ అట్లాగే ఉంటుంది. నీకు ఇంకా అర్థం అవడానికి చెప్తా చూడు. నీ దగ్గర బంగారం ఉంది, సాలిడ్, దాన్ని నగ చెయ్యాలి. దాన్ని లిక్విడ్ ఫామ్ లో నగ చేసేది. ఇప్పుడు నగగా సాగింది బంగారం, నగ అయింది. నగలు ఏముంది అంటే సాలిడ్ గోల్డే ఉంది. అవును, అక్కడ సాలిడ్ గా ఉంది, ఇక్కడ సాలిడ్ వేరే ఫామ్ లో ఉంది. సాలిడ్ ఫామ్ లోనే ఉంది, ఇంకా సాలిడ్ గానే ఉంది. ఈవెన్ దో నగలా ఉంటాయి. నగ కాల, నగ కాల, నగ కాకముందు గోల్డ్, బిఫోర్ నగ గోల్డ్ ఎట్లా ఉంది? ముద్దలాగా ఉంది, సాలిడ్ ఫామ్ లో ఉంది. సాలిడ్ అంటే ఏమిటి? దాంట్లో ఇంకేది దూరడానికి వీల్లేదు. కరెక్ట్. దాని కదా సాలిడ్ అంటే దాని పొడవు, వెడల్పు, లోతు మూడు కూడా కలిసి ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. దాన్ని ఘనం అంటున్నాం. కరెక్ట్ కరెక్ట్. ఘనాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? క్యూబిక్ ఫీట్ అంటాం కదా, క్యూబిక్. ఘనం. ఘనం అంటే ఏమిటి? ఇంకేది అందులో ప్రవేశించడానికి వీల్లేంది. ప్రజ్ఞాన ఘనం. పరమాత్మ ఎట్లా ఉన్నాడంటే, జ్ఞానం ఎట్లుంది అంటే ప్రజ్ఞాన ఘనంగా ఉంది. క్యూబిక్ ఫీట్ లాగా క్యూబిక్ లో ఉంది, క్యూబ్ ఫామ్ లో ఉంది. క్యూబ్ అంటే ఏమిటి? దానికి పొడవు లేదు, వెడల్పు లేదు, ఎత్తు లేదు, అన్ని ఒక సాలిడ్ ఫామ్ లో ఉంది. అవునవును. సురిడిపై అయింది ఇక్కడ. అంటే అది నగగా యాజ్ తీసి పెట్టుకోవడానికి లేదు. బంగారం బిస్కెట్ తెచ్చిస్తా, ఎట్లా మెడలో తగిలించుకుంటావా? దాన్ని ఏం చేయాలి? చేయాలి. దాన్ని చెయ్యాలంటే దీన్ని నువ్వు ముందు కరగబెట్టాలి. కరగబెడితే అది లిక్విడ్ ఫామ్ అవుతుంది. అవును, సాలిడ్ ఫామ్ కాస్త లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇది కర్మ. కరగబెట్టడం అనేటువంటిది కర్మ. దాంతో నువ్వు గొలుసు తయారు చేసావు. కరెక్ట్. అది క్రియ. రిజల్ట్ ఇస్ ద క్రియ. రిజల్ట్ నీకు కనబడుతున్నటువంటి ఆ ఫామ్, దాన్ని ఏమనాలి? ఫంక్షన్. అర్థమైంది. అది ఫాము, ఇది ఫంక్షన్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా ఒక ఫారము, ఒక ఫంక్షనే ఉంది. నువ్వు చూడు, కుర్చీ చూద్దాం, లేకపోతే చెక్క టేబుల్ చూద్దాం, లేకపోతే ఇల్లుగా కలుగుతున్న పొయ్య చూద్దాం. అది ట్రీగా ఉన్నప్పుడు అది సాలిడ్ ఫామ్ లో ఉంది. దాన్ని కట్ చేసి పలకలుగా చేశాడు. వాడు కట్ చేశాడు, చిన్న పలకలైనవి కోసాడు. ఆ పలకలన్నీ అట్లా వరుసన పెట్టాడు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ అయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడు అవుతుందో దీనికి యుటిలిటీ వస్తుంది. అవునవును అవును. ఎప్పుడైతే ఫంక్షన్ లేకుండా ఉందో అప్పుడు కర్మలాగా జ్ఞానం అట్లాగే ఉంటుంది, సాలిడ్ గా ఉంటుంది. యూటిలిటీ లేదు. ఆ చెట్టును తీసుకొచ్చి, చెట్టు ట్రంక్, ఆ ట్రంక్ తెచ్చి అక్కడ పెట్టామనుకో, వాళ్ళ ఇంటికి మన ఇంటికి మధ్య అడ్డం ట్రంక్ ఉండదు. అవును, ఉండదు. ట్రంక్ ని ఇన్ని పలకలుగా కట్ చేసేసాను. ఒక్కొక్క పలక వరుస నుంచో పెడితే ఇట్ లుక్స్ లైక్ ఏ వాల్. అక్కడ వాల్ లేదు. ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ గోడ ఉంది అంటావు నువ్వు. లేదు, అక్కడ ట్రంక్ ఏమో, అది కొయ్యనేను అంటా నేను. అవునవును, ఇద్దరిది కరెక్టే. కానీ నిజంగా చూస్తే అది 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 గోడ అన్నది రైటే,
పలక అనేది కూడా రైట్. రైట్. పలక ఉంటే సాలిడ్ గా ఉంది అంటే ఈ ప్రపంచం అంతా దీన్ని కళ అన్నారు. ఫిలసాఫికల్ లాంగ్వేజ్ లో దీన్ని విభూతి. ఓ విభూతి, విభూతి యోగం చెప్పాడు కదా అర్జున, అది నా విభూతి. ఓ అంటే నేను ఫంక్షన్ బికేమ్ విభూతి. విభూతి ఓకే, ద ఫంక్షన్. ఎందుకంటే పని చేసింది కదా. అవునవునవును. ఓకే కదా. ఇప్పుడు నీకు అప్లై చేసుకో. నువ్వు ఆ చెక్కలాగా ఆ పలకలాగా ఇప్పుడు నువ్వు నాకు కనబడుతున్నావు. అంటే నువ్వు తయారైన వస్తువు. యా యా. ఆ పలక చేయడానికి నాకు కొంచెం టైం పట్టినట్లు నిన్ను తయారు చేయడానికి మీ అమ్మ కడుపులో నాకు 9 months పట్టింది. కరెక్ట్. 9 months పట్టిన తర్వాత కదా ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు. అవును. దానికి నీకు తేడా ఉంటే అది ఇంకా పెరగదు, ఇది నువ్వు పెరుగుతున్నావు. అవునవును. అది అది డెడ్ కదా. చెట్టును నరికేసాడు, నువ్వు డెడ్ కాదు. నువ్వు నీలో జ్ఞానం ఉంది. నువ్వు ఫంక్షన్ అయినావు. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు. నిన్ను నా విభూతి అన్నాడు. ఓకే, అండర్స్టూడ్. నువ్వు కదలకుండా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు జ్ఞానం వేవు. జ్ఞానం. ఓకే ఓకే. యా యా. అప్పుడు నువ్వు సాలిడ్ ఫామ్ లో ఉన్నావు. ఇప్పుడు సొలిడిఫై అయిపోయినావు. ఇన్ ద సెన్స్ లిక్విఫై. లిక్విఫై అయితేనే సొలిడిఫై అయితే సాలిడిఫై అయితేనే కలుగుతుంది. అవును. సాలిడిఫై అంటే అది సాలిడ్ స్టేట్ కదా. సాలిడ్ స్టేట్ నుంచి మారింది. ఆ మారే పద్ధతి, అది మారే ప్రాసెస్ సాలిడిఫై చెప్తారా? లేదే. లేదు. ఇది నుంచి ఇది మారేటప్పుడు ఆ జరిగే ప్రక్రియ, ఆ ప్రాసెస్ నుంచి ఇది మారినా అట్లే మారాలి. దీని నుంచి అదే. ఇది ఫార్మ్, ఇది ఫంక్షన్. నువ్వు గుర్తుపెట్టుకో. ఓకే. మధ్యలో ప్రాసెస్ ప్రాసెస్ జరిగేది కర్మ. అవును కదా. ఇది క్రియ కనపడుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం క్రియగా మారిందో, అంటే కర్మ మధ్యలో అయిపోయి క్రియగా మారిందో, అప్పుడు దానికి ఒక నామం వస్తుంది. అవునవును, కరెక్ట్. అంతకుముందు దానికి నామం లేదు. నామము, రూపము, క్రియ. నామం వాళ్ళని, రూపం ఆ చెక్క పలకలు, క్రియ అది నాకు వాళ్ళకి మధ్య అడ్డుగా ఉంది. లేకపోతే వాళ్ళ ఇల్లు నా ఇంట్లో కలిసిపోయేది. అట్లా ఇట్లా ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు నువ్వు టచ్ చేసుకో. అవన్నీ కూడా ఇట్లా క్రియ రూపం పొందినవే ఇవన్నీ. చూడు, కరెక్ట్ కరెక్ట్. కిటికీలవే, సోఫాలవే, గిన్నెలవే కదా. జీవరాశులు, మనుషులు కనపడుతున్నాయి. నాకు చీమ కనిపించింది, దోమ కనిపించింది అంటే అవన్నీ ఏమిటి? ప్రాసెస్ జరిగి ఈ రూపం వచ్చింది. ఇవన్నీ నా విభూతులు అన్నాడు. దట్స్ రైట్ కదా. విభూతి ఏదైతే ఉందో అది జ్ఞేయము అని దానికి పేరు. జ్ఞానము జ్ఞేయమైంది, సాలిడ్ గా ఉన్నది. అవును. జ్ఞేయము ఫంక్షన్ గా ఉంది. జ్ఞానము సాలిడ్. జ్ఞానానికి రూపం లేదు. జ్ఞేయానికి పేరు కూడా లేదు. జ్ఞేయానికి పేరుంది, రూపం ఉంది, ఉపయోగం ఉంది కదా. ఏది జ్ఞానంగా ఉందో అదే కదా జ్ఞేయమైంది. కరెక్ట్. లేనిదైతే అక్కడ ఏం లేకపోతే అది ఏం రాదు కదా. నా దగ్గర బంగారం నీకు గొలుసు చేసి ఇవ్వమంటే నేనేం చేసి ఇచ్చేది? అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. మా గొలుసే బంగారమే అంటే బంగారమే గొలుసుగా కనపడుతుంది. గొలుసుగా కనపడ్డప్పుడు నామము, రూపము, క్రియ అని మూడు. కరెక్ట్. అంతకు ముందు దానికి నామం లేదు, రూపం లేదు, క్రియ లేదు. అంతకు ముందు అది నిరాకారంగా ఉంది. ఇప్పుడు ఆకారం వచ్చింది. ఇప్పుడు సాకారం. ఆకారము ధరించినవన్నీ కూడా కదా విభూతులు. ఓకే. ఆకారానికి బిఫోర్ దట్, అంటే ఈ ఆకారం ధరించక ముందు ఇవన్నీ కూడా జ్ఞానమే. అవును. ఆ జ్ఞానము నిరాకారంగా ఉంది. నిరాకారంగా ఉన్నది ఏదైనా నిరాకారం అయితే దాంట్లో కలిసిపోగలదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నిరాకారమైన ఏ వస్తువు అయినా నిరాకారంలో కలవగలదు. అంటే దేంట్లో కలవగలదు? జ్ఞానంలో కలవాలి. ఈ ప్రపంచంలో
ఈ వస్తువులన్నిటినీ నిరాకారం చెయ్యగలిగితే నీవు అవి జ్ఞానంలో కలుస్తాయి. మిగిలినప్పుడు రూపాలు మారుతాయే కానీ, రూపం మారుతుందే కానీ అది నిరాకారం కావటంలా. అదే జన్మలు వెళ్ళటం, ఇంకో జన్మ, ఇంకో జన్మ. చెట్టు ఉంది, చెట్టు పలకలు కోసాము, చెట్టు దూరంగా కూడా వెళ్ళచ్చు. దూరంగా దంతెలుగా దూరంగా అంటే ఏమనాలి నీకు? సీలింగ్ లాగా రూఫ్ కు వేసేది భీమ్ దూరం, దంతెలు మధ్యలో అడ్డం వేస్తారు. అన్ని బీమ్స్ కాదు, బీమ్సే వేస్తారు. బీమ్ లావుది వేస్తారు, బిగ్ వన్. అది కాక స్మాల్ వన్ ఇండియాలో చెక్కతో చేస్తారు చూడు, ఏమో ఇల్లు కడతారు. ఇప్పుడంటే ఇది వేస్తున్నాం, కాంక్రీట్ సీలింగ్ చేస్తున్నారు. అది లేనప్పుడు తెలుసు, అది బీమ్ లాగా ఇక్కడ ఇట్లా 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 పోతుంది సీలింగ్ మీద. అండ్ దెన్ అనదర్ సైడ్, ఇంకొక సైడ్ ఇట్లా పోతుంది, చెక్కర్ లాగా స్క్వేర్ లాగా పోతుంది. వాటిని దంతెలు అంటారు ఇన్ తెలుగు. దూలాలు, దంతెలు. ఇప్పుడు చూడు పేరు మారింది, ఉపయోగం మారింది. అది చెక్కే. కొన్ని రోజులు మన ఇల్లు కట్టుకున్నాం, అట్లా ఉంది. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇల్లు పడిపోయింది, అంటే కొన్ని ఏళ్ళ తర్వాత. ఇప్పుడు అవన్నీ ఏం చేస్తాము? ఆ చెక్క పారేయం కదా, ఆ చెక్క ఇంకేదైనా చేస్తాం. అంటే అది చక్కగా చేసి పీటలు గీయటము, బెంచీలో కుర్చీలో ఏవో చేసుకుంటాం. ఇప్పుడు దానికి అది రెండవ జన్మ. అది కూడా అయిపోయింది కొన్ని రోజులు అయింది. ఇప్పుడు పొయ్యిలో కర్రలుగా ఉంది, మూడో జన్మ. తర్వాత బూడిదైపోయింది. బూడిదైన తర్వాత ఏమైపోయింది? ఎత్తులో కలవగలిగింది. బూడిద కూడా ఇంకా రూపం ఉంది. నిరాకారం అయితే భూమిలో కలుస్తుంది. అది భూమిలో కాదు, పరమాత్మలో కలుస్తుంది. నిరాకారం కాలేదు, బూడిదైంది అనేటప్పుడు కూడా ఇంకా అది పార్టికల్స్ ఉన్నాయి కదా, అట్లా ఉన్నాయి. ఈ ప్రపంచంలో నీకు కనపడేటువంటి పదార్థాలన్నీ ఇవి. అది నా విభూతి, అది నీకు జ్ఞేయం. జ్ఞేయము అంటే నీకు కనపడుతున్నాయి. ఎవరికి కనపడుతున్నాయి? నీ జ్ఞానానికి కనపడుతున్నాయి. నీ జ్ఞానం నిరాకారం. నీ జ్ఞానం చాలా తెలివిగలది. ఎంత తెలివిగలది అంటే, ఈ చేతిలో ఇట్లా పట్టుకుని ఇది 50 grams ఉంటుంది, నీ దగ్గర బ్యాలెన్స్ లేదు, ఇది 50 grams ఉంటుందని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అంటే నీ జ్ఞానం బ్యాలెన్స్ లాగా పనిచేయగలదు కదా. అయితే ఇంతకు ముందు అట్లా బ్యాలెన్స్ ఏమి వాడుకోకుండానే మనం అట్లా చెప్పగలుగుతామంటే నీ జ్ఞానం చెబుతావు. ఎట్లా అట్లా అది నీ జ్ఞానం ఎంత గొప్పదో అర్థం చేసుకో. అది అమేజింగ్ రైట్ కదా. ఎక్కడుంది అది చూడు. అదే ఇప్పుడు చూడు, ఆ జ్ఞానమే ఈ జ్ఞేయమైంది. నీకు కనపడుతున్న వస్తువులనే కరెక్ట్ కదా. నీ జ్ఞానము నిరాకారంగా ఉంది, నీ జ్ఞేయము సాకారంగా ఉంది. కరెక్ట్. ఎట్లాగైతే ఇప్పుడు నువ్వు జ్ఞాతం అవుతావు, ఎందుకంటే నీ జ్ఞానంతో ఎప్పుడు నువ్వు దాన్ని చూసావో, అది జ్ఞేయం అని గుర్తించావో, నువ్వు నీ పేరు అప్పుడు జ్ఞాత. బికాజ్ యు ఆర్ ద వన్ అబ్జర్వింగ్ ఇట్. ఆ జ్ఞాత జ్ఞానం ద్వారానే జ్ఞేయాన్ని కనుక్కుంటున్నాడు. ఇప్పుడు జ్ఞానం ఏమవుతుందంటే నాకు కనపడదు, ఎందుకంటే నీ జ్ఞానం నిరాకారం. నీ జ్ఞానం నీ కళ్ళల్లో నుంచి బయటికి వచ్చి ఆ వస్తువు వరకు వెళ్ళి కదా, ఆ వస్తువు దాటి వెళ్ళడానికి అది అడ్డం ఉండబట్టి మళ్ళీ నీకు వెనక్కి వచ్చింది. అంటే నీ జ్ఞానం అక్కడికి వెళ్ళి నీ దాకే వచ్చింది. కరెక్ట్. అప్పుడు నువ్వు నాకు కనిపించింది అంటున్నావు. కరెక్ట్. అంటే నీ జ్ఞానం ప్రసరిస్తోంది. ప్రసరిస్తోందంటే అది అది వైబ్రేట్ అవుతోంది. జ్ఞేయము అంటే నీ చేత తెలుసుకోబడేది, అంటే నీ జ్ఞానం ద్వారా తెలియబడుతోంది. అంటే జ్ఞాతే జ్ఞానం.
జ్ఞాత ఎవడు అంటే జ్ఞానమే. నీ జ్ఞానమే కదా. అది గ్రహిస్తున్నప్పుడు వాడికి జ్ఞాత అని మనం పేరు పెట్టుకున్నాం. కరెక్ట్. అంతేగాని వాడే, వాడు నిరాకారం, వాడికి ఆకారం లేదు. వాడొకడు ఉన్నాడు, వాడు జ్ఞానంగా ఉన్నాడు, వాడే క్రియగా మారాడు. అవును, ప్రపంచంలో కనపడుతున్నదంతా. వాడి పేరు సామాన్యం, అంటే వాడు ఎప్పుడు అట్లనే ఉంటాడు, అది న్యాచురల్ అని. వాడి పేరు సామాన్యం. అంటే ఏమిటి? నిరాకారంగా ఉండి ఏ ఆకారము పొందకుండా ఉండి ఒకడు ఉన్నాడు, ఉన్నది అని నీకు తెలుస్తుంది. ఎందుకంటే దేంతో నువ్వు ఇది 10 feet ఉంటుంది అని ఎట్లా చెప్తున్నావు? దేంతో మెజర్ చేస్తున్నావు? ఎవరో జ్ఞానం, అదే నీ జ్ఞానమే. కాబట్టి నీ జ్ఞానం మెజర్ చేయగలదు. వీళ్ళు ఇట్లా అని ఉంటారు అని నువ్వు అంటున్నావు, ఎట్లా దేంతో చెప్తున్నావు నువ్వు? అంటే నీ జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానం ఎట్లుందో చెప్పు. అది చెప్పలేము, చెప్పలేదు. ఎందుకంటే నిరాకారం అది. కానీ అది నీలో ఉంది. అవును, నీలో ఏ జ్ఞానం ఉందో అదే జ్ఞానం వీడిలో ఉంది. డెఫినెట్లీ. యా యా కదా. అందుకే భగవద్గీతలో జూదగాడిలో ఉండే జూదము నేనే, సునిచైవ స్వపాకేచ, కుక్కలో ఉండేవాడు కుక్కని తినేవాడిలో ఉండేది నేనే అన్నాడు. కరెక్ట్. ఆ నేను తెలిస్తే నీకు అర్థమవుతుంది. అవునవును. అంటే ప్రతి వస్తువులో ఆ నేను ఉంది. ఆ నేను ఎట్లా ఉంది అని చెప్తే, ఎట్లా ఉంది ఆ నేను నిరాకారం అని చెబుతున్నావు, నీకు నువ్వు గ్రహించగలిగావు. అంటే అదొకటి ఉంది, వాడి లోపల ఉంది. అయమాత్మ అంటే ఇక్కడ కూడా ఉంది అని నువ్వు గ్రహించగలుగుతావు. అంటే ఇక్కడ ఉంది, అక్కడ అన్ని చోట్ల అదే ఉంది అని చెప్తున్నావు. దాని పేరు సామాన్యం అని చెప్పాను కదా. అదే ఈ రూపాలంతా పొందింది, ఇది విశేషం అన్నాను. అన్నిట్లో అదే ఉంది అన్నాను. అంటే నీకు కనిపిస్తున్న అన్ని పదార్థాల్లో ఆ ఒక వస్తువే ఉంది. దాని పేరు నేను సామాన్యం అని పెట్టాను. అంటే అది అదే సహజంగా ఉంది, అది ఏం మారలేదు. మారకుండా ఉంటే అది సామాన్యం, మారిన వస్తువుగా కనపడుతుంటే ఇది విశేషం. దీన్ని జ్ఞేయం అన్నాను, దాన్ని జ్ఞానం అన్నాను కదా. ఈ జ్ఞానము నీ లోపల ఉందని ఒప్పుకున్నావు కదా. ఆ జ్ఞానమే జ్ఞేయమైన నీ శరీరం అమ్మాయిగా ఉన్నప్పుడు చూసింది. అదే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ జ్ఞానమే చూసింది. ఆ జ్ఞానం మారలే. ఆ జ్ఞానమే ఈ నీ ముసలితనాన్ని చూస్తుంది. ఆ జ్ఞానము నీ దేహం వదలడాన్ని కూడా చూస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం చావటలేదు. ఏం చస్తున్నది? శరీరం ఎవరు? ఇంతక నుంచి చెప్పుకున్నాం కదా, శరీరం ఎవరు? శరీరం வந்து విశేష జ్ఞానం. నా విభూతి నా విభూతి చచ్చింది అంటున్నాను. చస్తున్నదే మారుతున్నదే? మారుతుంది. ఎందుకంటే నా శరీరం ఎట్లాగైతే బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం వచ్చిందో అట్లా తిరిగి మళ్ళీ బాల్య శరీరం. నా జ్ఞానం అట్లాగే ఉంటుంది. అయితే నా జ్ఞానం శరీరంలో ఉన్నప్పుడు శరీరంతో కలిసి జ్ఞాతగా అయి మాట్లాడుతోంది. శరీరం లేకపోతే మీడియా లేదు కాబట్టి మాట్లాడటం లేదు. కాబట్టి నేను చావను కదా. ఎవడైతే నేను అంటున్నాను ఆ నేను చావలేదు. ఆ నేను శరీరం కాలేదు. ఆ నేను ఏమైంది? అన్నీ అయింది. కరెక్ట్. అన్నీ అయింది కాబట్టి శరీరం కూడా అయింది. కరెక్ట్ కదా. అన్నీ అయినప్పుడు ఇదెందుకు కాదు కదా. అన్నీ ఎట్లా అయింది అంటే ఆ ఒక దాంట్లో నుంచే ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయువు అంటే పంచభూతాలుగా అయింది. అప్పుడు పంచభూతాలు ఏమిటి అంటే సాలిడ్ గా ఉన్న నాలో నుంచే పంచభూతాలు వచ్చినాయి.
ఎందుకు పంచభూతాలు వచ్చినాయంటే బంగారాన్ని ఎట్లా అయితే అది లిక్విడ్ ఫామ్ అయిపోయిన తర్వాతే నగ అయిందో Yeah. అట్లా నేను అనేటువంటి ఒక నిరాకారమైన బ్రహ్మ పదార్థం పంచభూతాత్మికమై వస్తు రూపంగా నీకు కనిపిస్తుంది. కరెక్ట్ కాబట్టి పంచభూతాలు కూడా నేనే. కరెక్ట్ కరెక్ట్. ఆ పంచభూతాలు ఒక ఆర్డర్లో కలిసి ఉంటే నీకు విశేష జ్ఞానం ఉంది. అవే ఆర్డర్లో లేకుండా అట్లా నిరాకారంగా పోతుంది. నిరాకారంగా ఉంటే నేను బ్రహ్మం. ఇదే తెలుసుకోవాల్సింది. ఇది తెలుసుకోవడానికి నీకు ఏం చెప్తున్నానంటే, నువ్వు తెలుసుకోవాలంటే అర్జున నీకు ఒక పని ఉంది. ఈ ప్రపంచాన్ని, ప్రపంచం అంటే ఏమిటో నీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ ప్రపంచాన్ని నువ్వు భగవద్గీతతో కదా కంపేర్ చేసుకుంటున్నావు. భీష్మ ద్రోణ తట ఇది ఒక పెద్ద మహాసముద్రం అని అనుకో కాసేపు. ఈ సముద్రానికి అవతల ఒడ్డు యువతల ఒడ్డు ఉంటుంది కదా. పారము అవారము అని వాటికి పేరు. ఇక్కడ ఉన్నది అవారము, అక్కడ ఉన్నది పారము. నేను పారము చేరాను అంటే అవతల ఒడ్డుకు చేరాను అని కదా. వాడు పారంగతుడైనాడు అంటాడు. పారంగతుడు అంటే డిగ్రీ తీసుకున్నాడు యూనివర్సిటీలో, ఆ టాప్ కి వాడు రీచ్ అయినాడు అని, అక్కడికి వెళ్ళాడు. అది పారం. ఇది అవారం. పారావారము అంటే సముద్రం రెండు వైపులా ఉండేది. ఇప్పుడు మనం అంతా అవారంలో ఉన్నాం. మనం పారంలో వెళ్ళాలి కదా. ఈ సంసారం అనేది ఒక సముద్రం. దీనికి భీష్ముడు ద్రోణుడు చెరో వైపున వీళ్ళిద్దరు ఉన్నారు. అంటే ఒకడు పారము, ఒకటి అవారం. వీళ్ళిద్దరు చెరో వైపు ఉన్నారు. జయద్రథ జల, సముద్రం అంటే నీళ్లు ఉండాలి. జయద్రథుడు సైంధవుడు అనేవాడు ఇక్కడ నీళ్లు. సముద్రం అంటే నీళ్లు ఉండాలి. ఆ జయద్రథ జల గాంధార నీలోత్పల. గాంధారుడు అంటే వీళ్ళు శకుని వాళ్ళు, గాంధార రాజు పిల్లలు కదా వాడు బ్రదర్సే. అందరూ చచ్చిపోయి శకుని ఒక్కడే మిగులుతాడు. వాడు నల్ల కలువలాగా ఈ సముద్రంలో ఉన్నాడు. కలువ అంటే లోటస్ లాగా. లోటస్ అంటేనేమో తామర, వైట్ పింక్, లిలియా బ్లాక్ అని ఉంటుంది. అదే ఆ బ్లాక్ కలువలు ఉంటాయి, నల్ల కలువ అంటారు. బ్లాక్ అది చంద్రుడు వస్తేనే ఉదయిస్తుంది. లోటస్ సూర్యుడు వస్తే ఉదయిస్తుంది, ఇది చంద్రుడు వస్తే ఉదయిస్తుంది. కలువలన్నీ చంద్రుడు ఉదయిస్తుంది. ఉత్పలాలంటే కలువలు. అది కాక శల్య గ్రాహవతి, ఈ సముద్రంలో ఇంకెవరున్నారంటే శల్యుడు అనేటువంటి భయంకరమైనటువంటి గ్రాహం, ఒక తిమింగలాలు, వేల్స్ ఉన్నాయి దీంట్లో. అంటే సముద్రం దాటాలను నువ్వు కనుక వెళితే అవి తింటాయి నేను. ఏమ్మా కృపేణ వహని, కృపాచార్యుడు అనేవాడు ఒక ప్రవాహం, చాలా వేగంగా వెళుతూ ఉన్నటువంటి స్టీమ్. స్టీమా దాన్ని ఏమంటారు? ప్రవాహ వేగం. ద రివర్ లో స్ట్రీమ్. స్టెమ్ అంటే అది కదా, స్ట్రీమ్. ఈ ప్రవాహంలో అట్లా కృపాచార్యుడు. ఏమ్మా కర్ణేన వేల, కర్ణుడు అలలు, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి మాటకు ముందు, అంటే నిన్ను ముంచడానికి. అందులో కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణేన వేల ఆకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకర. అశ్వత్థామ వికర్ణుడు అనేవాళ్ళు మొసళ్ళు అంటే క్రాకడైల్స్. దీంట్లో ఉన్నవాళ్ళు అంటే సముద్రం అంతా మొత్తానికి ప్రమాదకరంగా. దుర్యోధనావర్తిని, వీళ్ళందరినీ ఎట్లా కూడా తప్పించుకుపోదాం అనుకుంటే అక్కడక్కడ దుర్యోధనుడు అనే ఒకడు సుడిగుండంలాగా వారిపోడు.
సుడిగుండంలాగా ఉన్నట్ట వాడు. అంటే అక్కడి దాకా పోతే వాడు తిప్పి తిప్పి లోపలికి ఎవ్వరూ మరి బతకనిచ్చేవాడు లేరు దీంట్లో. దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనదై, రణనది ఇది యుద్ధం అనేటువంటి ఒక నది. ఇది ఈ యుద్ధం అనే నదిలో ఇట్లా ఉన్నాయి అన్ని. దీంట్లో క్రోకడైల్స్ ఉన్నాయి, దీంట్లో వేవ్స్ ఉన్నాయి, దీంట్లో తరంగాలు ఉన్నాయి, దీంట్లో సుడిగుండాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దాటాలి. ఎట్లా దాటా అంటే కైవర్తక కేశవ, కృష్ణుడు అనే పడవని వెంట పెట్టుకుని ఆటోమేటిక్ గా దాడతావు. కృష్ణుడు అనే పడవ, లేకపోతే మునిగిపోతావు. వీడెవరో ఒకడు మింగేస్తారు. అవును, మునిగితే నీళ్ళల్లో మునిగి చావో, వేల్స్ అన్నా తింటాయి, క్రాకడైల్స్ తింటుంది, వర్ల్పూల్ అయినా మింగేస్తుంది. అసలు ఏమెక్కర్లా, ఆ తరంగాలే నిన్ను మింగేస్తాయి. కరెక్ట్. ఈ సంసారం అనేటువంటి ఇది రోజు నీ ముందర యుద్ధమే ఉంది. అది కూడా మీరు చెప్తారు కదా, సంసార వృక్ష మాడు మాడు పతంతో ఇంకా నరకంలో పడ్డానికి సిద్ధంగా ఉన్నామంటాడు. కానీ ఇప్పుడు ఇది మరీ నీకై నువ్వు ఈత కొట్టలేవు, నువ్వు వెళ్ళలేవు. ఈ సముద్రం ఇట్లా ఉంది, బాగుంది. మరి ఏం తీసుకుని పోవాలి అంటే కేవలం కృష్ణం వందే జగద్గురు, ఆయన ఒక్కడిని వెంట పెట్టుకుని పో, నిన్ను తేలిగ్గా పారావారం చేర్చేస్తాడు. ఆ తీరుకు ఆ ఒడ్డుకు చేరుస్తాడు. అది చెప్తున్నాడు. ఇప్పుడు మధ్యలో వచ్చి నుంచున్నాడు అర్జునుడు. తత్రాపస్య స్థితాన్ పార్థ పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తథా. వీడు ఏం చూశాడు అంటే ఒక్కసారి అట్లా చూశాడు. మధ్యలో నుంచోబెట్టారు కదా. ఇప్పుడు నువ్వు చూడు, నీకు ఎవరెవరు కనపడతారంటే నీకు బాధాకరమైన వాడు ఎవరు చెప్తున్నాడు. అర్జునుడికి ఎవరు కనపడ్డారో మనకు కూడా వాళ్లే కనపడుతున్నారు. తత్ర అపశ్య చూశాడు. ఏమి చూశాడు? నిలబడి స్థితాన్, నువ్వు ఒక్కసారి నిలబడి చూసుకోమంటున్నాడు నిన్ను. నీకు ఎవరెవరు కనపడతారంటే పార్థ పితృన్, నీ పేరెంట్స్, నీ అమ్మా నాన్న, కాకపోతే వాడమ్మా నాన్న, అంతే కదా, వాళ్ళే కదా పితృ. నీకు ప్రాబ్లము, నీకు ప్రేమగా ప్రాబ్లం వచ్చినా కష్టమే, ద్వేషంగా ప్రాబ్లం వచ్చినా కష్టమే. నీ అమ్మ నాన్నతో నీకు ప్రేమగా రావచ్చు, వాడమ్మా నాన్నతో నీకు అంటే వీడని కాదు. అవును, కరెక్ట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంచివాడు, వాడితో నీకేం రాదు. కరెక్ట్. చెప్తున్నా ఏమా, ఈ ప్రపంచంలో ఎవరి వల్ల వస్తుందో మనకి తెలీదు. మన మనస్సుకు ఎవరు నచ్చరో, ఎవరు నచ్చుతారో, దేనికి నచ్చుతారో, ఎందుకు నచ్చరో తెలియదు. ఎగ్జాక్ట్లీ కదా. పితృన్ అథ పితామహాన్, వీడికి కనిపించిన వాళ్ళు ఆచార్యాన్ గురువులు, టీచర్, మాతులాన్ మేనమామలు, వాళ్ళ మామలు, ఏమా భ్రాతృన్ వాళ్ళ బ్రదర్స్ అన్నదమ్ములు, పుత్రాన్ నీ కొడుకులు, పౌత్రాన్ వాళ్ళ కొడుకులు, అంతే కదా. ప్రాబ్లం వస్తున్నది ఎవరి వల్ల? ఇవే వాళ్ళ పిల్లల వల్ల, గ్రాండ్ కిడ్స్ వల్ల. నీకు ప్రాబ్లం అదే. పౌత్రాన్ సఖీన్ నీ ఫ్రెండ్స్ వల్ల, శ్వశురాన్ అంటే నీ మామల వల్ల. శ్వశుర అంటే మామ, పిల్లనిచ్చిన మామ. శివరాం మామ కాదు, శేషాద్రి మామ. శశురాన్ అంటే మరి ఇంకెవరు చెప్పని. కదా, అందుకే చెప్తున్నా వాడికి. నీకు శివరాం మామ అనుకుంటావేమో. నేను శివరాం మామ అని అనుకున్నా. శివరాం మామ మాతులాం దగ్గర పోయినాడు. ఓహో, ఓకే ఓకే కదా. సుజాత చేరిందా? చేరి ఉంటుంది. చెప్పలేదా? ఇప్పుడే చేశాను. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి.
వీళ్ళు కాకుండా కొంతమంది నా వెల్ విషర్స్ కూడా ఉన్నారు, సుకృత సేన. నా వెల్ విషర్స్ కూడా ఉన్నారు, నా శత్రువులు కూడా ఉన్నారు. ఈ మనుషులందరినీ తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. వాడు చూస్తున్నట ఎవరిని? సర్వాన్ బంధువులు, అందరినీ. వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే అవస్థితాన్, రెడీగా ఉన్నట. దేనికోసం అంటే అంటే టు కిల్ యూ, నిన్ను చంపడానికి రెడీగా. ఇప్పుడు వీళ్ళందరూ మనకి శత్రువులు. అవును. అంటే శత్రువులు ఇన్ ద సెన్స్ నీకు నీ వెల్ విషర్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళు నాకేం శత్రువులు అంటే వాళ్ళు కూడా నీకు మంచి చేసి సంసారంలో పడేయడానికే కదా. కరెక్ట్. నిన్ను సంసారంలో నుంచి దాటించేవాడు నీకు మంచి చేస్తున్నాడు. అవునవును. నీకు సంసారంలో పడేస్తున్నవాడు నీకు మంచి చేసినట్టు కాదు. కాదు. కరెక్ట్. మనం మామూలుగా అయితే మ్యారేజ్ బ్యూరో వాడు ఎవడో మనం పెళ్లి కుదిర్చాడు అనుకో, వాడు చాలా హెల్ప్ చేశాడు. వాడు ఏం చేశాడు? నీకు పెళ్లి చేసి నిన్ను సంసారంలో ముంచాడు. కరెక్ట్. నిన్ను తీయలేవాడు. అది మంచి అనుకుంటున్నావు, అదే మాయ. ఏమా మాయ అంటే ఎక్కడో లేదు. ఎవడు నీకు మంచి చేస్తున్నాడో వాడు నీకు చెడుగా కనబడుతున్నాడు. ఎవడు నీకు చెడు చేస్తున్నాడో వాడు నీకు మంచిగా కనబడుతున్నాడు. అంతే కదా. కరెక్ట్. గురువు ఏం చెప్తాడు నీకు? నాయన ఈ ప్రపంచం శాశ్వతం ఏమి కాదు, ఈ రిలేషన్షిప్లు శాశ్వతం కావు, ఇవన్నీ వదిలేసేయి, నువ్వు హాయిగా నువ్వు ఆత్మవి, నువ్వు తెలుసుకో. మనకు అవి నచ్చవే. నచ్చితే ఈ అమెరికాలో ఇన్ని లక్షల మంది ఉంటే ఇద్దరే ఎందుకు వస్తారే? కృపయా పరయావిష్టో విషీదన్ నిలమబ్రవీత్. ఏమంటున్నాడంటే అర్జునుడికి కృపయా, వాడికి చాలా జాలి కలిగిందిట, దుఃఖం కలిగిందిట. దుఃఖం కలిగి ఆ గద్గద కంఠంతో ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. అర్జునుడికి ఏడుపు వచ్చేసింది. వాళ్ళందరినీ చూసేటప్పటికి చాలా డిప్రెస్డ్ అయిపోయినాడు. ఇప్పుడు చెప్తున్నాడు నిషీదన్, దుఃఖించుతూ అని చెప్తున్నప్పుడు శారీరక బలం ఎంతున్నా, ఎందుకంటే అప్పటికి పాశుపతాస్త్రం కూడా సంపాదించుకొచ్చుకున్నాడు. మామూలు వాడు కాదు కదా. ఈ మానసిక బలం, మనస్సు కనుక బలం లేకపోతే మనిషి కుంగిపోతాడు. కరెక్ట్. అజ్ఞానం ఎప్పుడు ఆవరిస్తుందో మనస్సుకు బలం పోతుంది. డెఫినెట్లీ. జ్ఞానం ఉన్నంతసేపు బలమే. అది ఎట్లా చెప్తున్నాడంటే నీకు ఇక్కడ చీకటి వచ్చిందనుకో హేమా, చీకటి వల్ల నీకు భయం కలుగుతుంది. మనం ఒకరోజు నడిచిపోతాం, ఏ అడవిలోనో పోతున్నాం. పగలు నడిచాము అదే అడవిలో, మనకేం భయం కాల. రాత్రి అయిపోయింది, నీకు భయం వేస్తోంది. ఎందుకని భయం వేస్తోంది? ఏమి కనిపించలేదు. నీకు ఏం కనిపించకపోగా ఇక్కడ కూడా మనకి ఏం కనిపించద్దు, మనం ఎక్కడికి వెళ్ళద్దు, అయినా చీకటి పడితే మనకు భయంగా ఉండదు. అంటే ఆ అజ్ఞానమే నీకు భయం కలిగి. కరెక్ట్. ఆ చీకటే భయం. కరెక్ట్. అజ్ఞానం ఎప్పుడు నీ ఆ జ్ఞానాన్ని ఆవరించిందో నీకు భయం కలుగుతుంది. అజ్ఞానం జ్ఞానాన్ని ఎందుకు ఆవరిస్తుంది? జ్ఞానం గొప్పది కదా. అజ్ఞానం ఎందుకు ఆవరిస్తుంది అంటే దానికి శాస్త్రం ఏం చెబుతుందంటే అజ్ఞానం జ్ఞానాన్ని ఇట్ట ముయ్యలేదు, అజ్ఞానం నీకు జ్ఞానానికి మధ్యలో అప్పుడు నీకు అది కనపట్టలే. మా గురించి మాకు చెప్పింది పోస్ట్ కార్డు ఇట్లా పెడితే నీకు వెలుతురు ఇట్లా వస్తున్నప్పటికీ పోస్ట్ కార్డు అడ్డమయ్యేది, నీకు నీడ కనపడుతుంది. కరెక్ట్. అది నీకు నీడ కనపడుతుంది, అది నీకు భయం కలిగిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అర్జునుడికి ఏం కలిగింది? వీళ్ళందరినీ చూసేటప్పటికి అరే వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని ఎట్లా చంపేది? మనసుకు ఒక అజ్ఞానం ఆవరించింది. నా వాళ్ళు అనేది అనిపించిందంటే నేనెవరో నాకు తెలిస్తే అనిపించదు. కరెక్ట్ కదా. కరెక్ట్. మామూలు లేమని కూడా ఏమంటాడంటే వాళ్ళు ఏదో అంటే అన్నారులేమ్మా, నువ్వు వదిలేసేయి అంటారు. ఎందుకు నిన్ను వదిలేయమంటున్నారు? అవన్నీ అసలు నువ్వు పట్టుకునేవి కావు. కరెక్ట్. నువ్వు వాళ్ళ మీద మోహాన్ని నువ్వు తెచ్చుకున్నావు, అది వదిలేయమని చెప్తున్నాను, నన్ను వదిలేయమంటలేదు. కరెక్ట్.
కదా. నీవు ఏం వదిలేయాలి? ఏదైతే నువ్వు తెచ్చుకున్నావో అది వదిలే. నువ్వు ఉన్నవాడి ఉన్నట్టుండు. నువ్వు ఉన్నవాడి జ్ఞాన స్వరూపుడు. ఇందానికి ఏం చెప్పాడు? నువ్వు జ్ఞానాన్ని. అవన్నీ క్రియలు. క్రియలన్నీ ఎప్పుడు విశేషమంతా ఎప్పుడు ఏమైపోతుంది? ఎప్పుడో ఒకప్పుడు సామాన్యం అయిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు సామాన్యమే కదా విశేషమైంది. మళ్ళీ విశేషం ఎప్పుడో కొంతకాలానికైనా మళ్ళీ సామాన్యం రావాలి. విశేషమైందంటే నామం, రూపం, క్రియ, అంతే కదా. అవి మళ్ళీ సామాన్యంలోకి ఎప్పుడో ఒకప్పుడు వెళతాయి. ఏమిటా సామాన్యము అంటే అస్థి. ఇప్పుడు నువ్వు ఉన్నావు చూడు, ఇందాక నిరాకార, అది అప్పుడు చెప్తూ మర్చిపోయినా, నిరాకారమైన నీ జ్ఞానం, నీ జ్ఞానం ఉందే అని అడిగాను అనుకో నేను. ఉంది. బుద్ధి ఉందే అంటే బుద్ధి ఉంది. బుద్ధి ఉందని నువ్వు ఎట్లా చెప్తున్నావు? బుద్ధి పని చేయటం నీకు తెలుసు. కరెక్ట్. జ్ఞానం నీవే. కరెక్ట్. అందుకని నేను అనే జ్ఞానానికి బుద్ధి జ్ఞేయం. కరెక్ట్. ఎందుకంటే బుద్ధిని నువ్వు చూడగలిగావు, మనస్సును నువ్వు చూడగలిగావు, ఇంద్రియాలను నువ్వు చూడగలిగావు. అంటే నీ జ్ఞానం చూడగలిగింది. దాని పేరు స్ఫురణ. దాన్ని చూడు. దాన్ని చూడలేవు. బట్ అది ఉన్నదని ఒప్పుకోగలరు. అది ఉన్నది అంటున్నావే, ఆ ఉండడం ఇట్ సెల్ఫ్ అస్థి. అది ఎగ్జిస్టెన్స్. అది ఉంది అని నీకెవరు చెప్పారు? మనకే తెలుసు. నాకే అదే నీకే తెలుసు. ఇక్కడంతా చీకటి పెట్టినా, లైటే లేకుండా పెట్టినా నువ్వు ఉన్నావని తెలుసు. నీవు ఉన్నావని నీకు తెలుసు కదా. ఆ తెలుసుకుండేటువంటి తెలివే నీ చిత్తు. అది ఒకటి ఉంటేనే అది తెలుసుకుంటా. కరెక్ట్. కరెక్ట్. అది ఉండడం, తెలుసుకోవడము, రెండు పనులు చేయాలి కదా. కరెక్ట్. ఆ ఉండడం అనేది నీ ఎగ్జిస్టెన్స్. ఆ తెలుసుకోవడము అనేది నీ అపియరెన్స్. నీకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు అది లేదు అంటే ఒప్పుకుంటావా? నువ్వు ఏ పని చేస్తున్నా అది నేను. ఆ ఉండడము, ఆ ఎక్స్పీరియన్స్ చేయడము అనేది నేను. నీ అపియరెన్స్, ఎక్స్పీరియన్స్ కాదు. నువ్వు ఉన్నావు నీకు ఎట్లా తెలుస్తున్నావు అంటే నీ అపియరెన్స్. అవి రెండే నీ స్వరూపాలు. అవే నీ జ్ఞానం, అదే నీ స్ఫురణ, అదే నువ్వు. మరి అది కానిదంతా నీ విశేష జ్ఞానం. నీ విశేష జ్ఞానం అంటే నీ విశేష జ్ఞానంతో నువ్వు ఎట్లాగైతే ఆ మందిరాన్ని చూస్తున్నావో, నీ విశేష జ్ఞానంతో ఎట్లాగైతే కిటికీల్ని, తలుపుల్ని చూస్తున్నావో, అట్లా నీ శరీరాన్ని, నీ మనస్సు, బుద్ధిని నువ్వు చూస్తున్నావు. కరెక్ట్. మరి ఇవన్నీ కలిసి నేనంటావేమిటి కదా అర్జునుడు. బట్ అమ్మ, ఒక సమయానికి అవన్నీ అన్ని విశేష జ్ఞానం అన్ని సామాన్యంలో కలవాలి కదా. నువ్వు చచ్చిపోతే మరి నీ బుద్ధి, నీ మనస్సు, నీవన్నీ మళ్ళీ అందులో కలుస్తున్నాయి కదా. కలుస్తుంటే అది మళ్ళీ అది నీ వాసన, నీ కోరికలు ఉన్నాయి కదా, నీ వాసనలు ఉన్నాయి కదా, అది మళ్ళీ బయటికి తీసుకొస్తుంది. సముద్రపు అల తరంగం లేచింది. కరెక్ట్. సర్ఫేస్కి వచ్చింది. కరెక్ట్. వచ్చి ఇంకెక్కడికి పోతోంది? మళ్ళీ సముద్రంలోకే పోతుంది. సముద్రంలోకి పోయేటప్పుడు దేనిగా పోతోంది? వాటర్ గా పోతుంది. తరంగంగా పోవడం, అలాగా వాటర్ గానే పోతోంది. మళ్ళీ వచ్చేటప్పుడు అదే వేవుగా వస్తుంది. ఏది వేవ్ అయిందో అదే కదా వాటర్ అయింది. వేవుగా ఉన్నప్పుడు కూడా వాటరే కదా. కానీ వేవ్ అనేటప్పటికి దానికి ఒక ఆకారం వచ్చింది. వాటర్ అనేటప్పటికి లేదు. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక వేవ్ వస్తుంది. ఎందుకు వస్తోంది అంటే ఏ నీళ్లు బయటికి రావాలనే సంకల్పం చేసినాయో అవే తరంగాలు అవుతున్నాయి. ఏ కోరికలు నీకు వాసనలు జన్మకు వెళ్ళాలి అని అనుకున్నాయో అవే జన్మకు వస్తున్నాయి. నీకు వాసన లేకుండా నువ్వు జ్ఞానంగానే ఉండి చచ్చిపోతావు అనుకో. ఇప్పుడు నువ్వు జ్ఞానం ఏదో నీకు చెప్పాను, అది కదలకుండా, నీ మనసు ఆలోచించకుండా అట్లా ఉంటే కదా, అది ఆలోచిస్తే అది క్రియ అయిపోయింది. క్రియ అయిపోయిందంటే మళ్ళీ లేకుండా ఉన్నదనుకో, మరణంలో ఆ సమయంలో అట్లాగే ఉన్నావు అనుకో, నీకు మరి జన్మమే లేదు కదా.
అది ప్రాక్టీస్ చేసుకోమంటున్నాడు. నిన్నేం కూర్చొని మెడిటేషన్లు చేయమంటాలే, ఏం చావమంటారు, కరెక్ట్. ఆ స్థితిలో ఉండమంటున్నాడు. దేహంతో కలిస్తే కదా హేమ, ఇది నేను అనుకుంటే కదా. కరెక్ట్. వీళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు ఎట్లన్నారు, వీళ్ళు పెట్టలేదు, వీళ్ళు తిన్నారు, ఇవన్నీ గోల వచ్చేది. నిజంగా నీవు అన్నవాడిని ఎవడన్నాడు? అవును, ఎవడు అనగలడు? నోబడీ. అది తెలిస్తే నీకు బాధ లేదు. కరెక్ట్. కానీ నువ్వు ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, అది బ్రాహ్మీ స్థితి. అక్కడే ఉండు, బయటికి రావా. దృష్టేమం స్వజనం కృష్ణ యుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్యక్తైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః చెబుతున్నాడు. అయ్యా, యుద్ధం చేయడానికి ఇక్కడ కూర్చున్నటువంటి బంధువులను చూసి నా అవయవాలు పట్టుదప్పుతున్నాయి. ఎప్పుడైనా కూడా హేమ, ఒక చెడ్డ పని మనం చేస్తున్నామంటే మన బాడీ లాంగ్వేజ్ మనకు చెప్తుంది. షివరింగ్ వస్తుంది, భయం వస్తుంది. నువ్వు అటు ఇటు ఎవడైనా అవునవును, కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ లంచం తీసుకునేవాడు, కరెక్ట్, ఎవడన్నా నన్ను చూస్తున్నాడేమో, తీసుకునేటప్పుడు నా శరీరం వణుకుతుంది. ఒక తప్పు పని చేస్తున్నప్పుడు శరీరం వణుకుతుంది. ఇది తప్ప ఇది రైటా అని నీకు ఎవడో చెప్పక్కర్లే, నువ్వు ఏ ధర్మశాస్త్రాలు చదువుకోక్కర్లే. నాకు చదువే రాదు, నేను వేదమే చదువుకోలేదు, మరి నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు ధర్మమో అధర్మమో తెలియదు. నా బాడీ లాంగ్వేజ్, నీ శరీరం నీకు వణుకుతుంది. చెప్తున్నాడు, సీదంతి మమ గాత్రాణి అంటున్నాడు. అయ్యా అయ్యా, ఇప్పుడు ఇక్కడికి చంపాలని వస్తే నా అవయవాలన్నీ కదులుతున్నాయి. చూడు అర్జునుడు వాడి పరిస్థితి చెప్తున్నాడు. నోరు ఎండిపోతుంది, వాటరీ ఉండదు. అది చెప్తున్నాడు. ముఖంచ పరిశుష్యతి, పరిశుష్యతి అంటే నోరు ఎండిపోతుంది. మనకు టెన్షన్ ఉన్నప్పుడు ఏమైంది? డ్రైనెస్ వస్తుంది. తర్వాత మే శరీరే వేపదుశ్చ, శరీరం ఇట్లా వణుకుతోంది, అవయవాలు కదు వణుకుతున్నాయి, శరీరం కూడా వణుకుతోంది. అది కాక రోమహర్షశ్చ, గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఈ వెంట్రుకలన్నీ ఇట్లా లేస్తున్నాయి. అర్జునుడు ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో చూడు కదా, అవన్నీ అట్లా వస్తున్నాయి. గాంధీవం, చేతిలో ఉన్న వస్తువు సడన్ గా జారి, గ్లాస్ కూడా మన చేతిలో అది అది పడిపోతుంది. గాంధీవం పడిపోతోంది. హస్తాత్, చేతి నుంచి, స్రంసతే పడిపోతోంది. గాంధీవము మాటలైంది కాదు, చాలా బరువైంది. కరెక్ట్ కరెక్ట్. అటువంటిది నా చేతిలోంచి పడిపోతోంది. త్వక్చైవ, నా బాడీ కూడా దహ్యతే, మండుతోంది. పరిదహ్యతే అంటే నాకు బాగా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు నీకు ఎట్లా ఉంటుంది? వీక్ అయిపోతారు, బాడీ ముట్టుకుంటే స్వెట్, జ్వరం తగ్గేటప్పుడు వస్తుంది. కరెక్ట్. పాపం అట్లా వచ్చేసింది. అవస్థాతం, నిలబడదామంటే నా శక్నోమి, అసలు నేను నిలబడలేకపోతున్నాను. మనిషి ఎప్పుడైనా పడిపోయినాడు అంటే వాడు స్వస్థతలో లేడు. స్వస్థత అంటే ఏమిటి అంటే, స్వ అంటే నీ స్థా, నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ చోట్ల నువ్వు లేవు. అందుకని ఏమవుతావు అంటే నీ శరీరం పడిపోతుంది. నీ చోట్లో నువ్వు ఉంటే నువ్వు పడిపో. ఏమ్మా, మనస్సు భ్రమతీవా, నాకేంటో మనస్సు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అర్జునుడి శరీర స్థితి ఇట్లా ఉంది. నీకు ఇట్లా ఇందులో ఏ ఒక్కటి వచ్చినా నువ్వు స్వస్థలంలో లేవని గ్రహించు. అప్పుడు స్వస్థలంలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. స్వస్థలంలో ఉండాలంటే ఏం చేయాలి? ఏమి ఆలోచించకుండా నేను దగ్గరికి వెళ్ళకుండా జ్ఞానంలో ఉండు. నువ్వు జ్ఞానాన్ని నీకు తెలుసు కదా, కరెక్ట్, నువ్వు జ్ఞానంలో ఉండు.
ఇవన్నీ పోతాయి. పోతాయి. అందుకే మన వాళ్ళు ఏం చెబుతారంటే ఏం ఆలోచించకుండా పడుకో అంటారు. అంటే శరీరాన్ని ముందు పడుకోబెట్టి నువ్వు హాయిగా ఉండు. హాయిగా అంటే నీ స్వస్థానంలో ఉండు. స్థానంలో హాయిగా ఉంది. అర్జునుడికి ఈ పరిస్థితి. ఈ శ్లోకము అర్జునుడికి ఆ సమయంలో కలిగిన శారీరక మానసిక వికారాలు చెప్తున్నాడు. ఇవన్నీ భయానికి, అధైర్యానికి, నిరుత్సాహానికి చిహ్నాలు. యుద్ధం అన్నా కానీ, శత్రు సంహారం అన్నా కానీ అర్జునుడికి అసలు లెక్కలేదు. ఎందుకంటే ఇదివరకు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో యుద్ధాల్లో వాడు విజయాన్ని సాధించాడు. అతని శరీర బలము, భౌతిక శక్తికి ఏ లోటు లేదు. కానీ మానసికంగా అతడు ఎప్పుడూ దెబ్బతినలే. ఎందుకంటే ఇంతకు ముందు శత్రువులందరూ సొంత వాళ్ళు. ఇప్పుడు అర్జునుడికి కలిగిన బాధ ఏమిటంటే నాది. ఇప్పుడు నీకు ఇందాక చెప్పానే, నేను నాది రెండు ఉన్నాయి ఈ ప్రపంచంలో. నేను అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ జ్ఞానమే. అంటే ఏదుంది నీ దగ్గర? నేను ఉన్నాను అన్న స్ఫురణ. నేనన్న ఒకటి అది ఉంది, ఉన్నది అనేది స్ఫురిస్తోంది. కాబట్టి నేనున్నాను, సత్తు చిత్తు అవి రెండు, అది నీ దగ్గర ఉంది. అదొక్కటే నువ్వు నేను అనాలి. ఇక మిగిలినవన్నీ నాది. కరెక్ట్. ఎందుకంటే బుద్ధి నీది, మనస్సు నీది, నోరు నీది, శరీరం నీది, ఇల్లు నీది. కరెక్ట్. అంటే ఇది కాక ఇంకా ఇది లైక్ క్షేత్రజ్ఞ విభాగం లాగా. అంటే ఇవన్నీ వేరే, అవును, నువ్వు మాత్రం వేరు. అంటే నువ్వు ఒకటి, ఇవన్నీ 99. అంటే అనేకం ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, చాలా ఉన్నాయి. నీకు ఇప్పుడు నిన్ను గురించి ప్రాబ్లం లేదు. అవును, డెఫినెట్లీ నాట్ కదా. అసలు నీతో నీకు ప్రాబ్లమే లేదు. వీడిలో ఉన్న నీతో కూడా నీకు ప్రాబ్లం లేదు. మరి ప్రాబ్లం దేంతో వచ్చింది? వీడిలో ఉన్న నాదితో నీకు ప్రాబ్లం. కరెక్ట్. వీడిలో కాలేదే పాపం నాకు ఉన్నాడు ఇక్కడ పెట్టి చెప్తున్నా. ఎవడిలోనైనా అర్జునుడు ఎదురుగా చూశాడు. ఇప్పుడు భీష్ముడిలో ఉన్న నాది, ద్రోణుడిలో ఉన్న నాది, అప్పుడు నీది ఎట్లాగైతే నీ శరీరం అట్లా, నీ మనస్సు, నీ బుద్ధో వాడి ఆ శరీరానికే కదా నా మామ, నా శరీర వ్యవహారమే ఇది. శరీర వ్యవహారమే కదా. అంటే ఇప్పుడు నీకు ప్రాబ్లం దేంతో వచ్చిందంటే నాదితో. అవును, కరెక్ట్. నాది అనుకున్నప్పుడు వైఫ్ కూడా నాది, పిల్లలు కూడా నాది. నా శరీరమే నాకు ప్రాబ్లం అంటే వీళ్ళంతా ప్రాబ్లం కదా. నీకు సమస్య ఏది వచ్చినా కూడా హేమా నాదితోనే వస్తుంది. అవునవును, కరెక్ట్. నువ్వెవరో, నీది ఎవరో, నువ్వు ఇప్పుడు నాది ఇందాక మనం అనుకున్న లెక్క ప్రకారం నాది అంతా ఏమిటని చెప్పాను? విశేష జ్ఞానం. విశేష జ్ఞానానికి ఆరిజిన్ ఏమిటి? జ్ఞానమే కదా. ఇవన్నీ మనం ఆలోచించమంటున్నాడు. మనం ఎట్లా ఆలోచించాలంటే చెబుతున్నాడు, ఒకసారి ఒక జ్ఞానంలో నుంచే కదా జ్ఞేయం వచ్చింది. కరెక్ట్. దానికి పుట్టుక జ్ఞానమే కదా. జ్ఞానం ముందుంది, దానిలో నుంచి జ్ఞేయం వచ్చింది. జ్ఞేయం మళ్ళీ జ్ఞానంలోకే వస్తుందని నీకు థియరీ, సిద్ధాంతం అదే కదా. ఇప్పుడు నీకు సమస్య ఏమిటి? నాదితో. అవును, నాది ఇప్పుడు నువ్వు వదిలేసినా కూడా ఎప్పుడైనా నేనులోకి వచ్చి కలిసేదే కదా. అవును, ఇవాళ కలవకపోయినా సమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్. నీకు అది తెలిసినప్పుడు ఈ నాది ఎట్టా పోతే నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు? అర్జునుడికి వచ్చిన బాధ ఇదే కదా. ఆ ఆలోచించలేకపోవడమే నీ అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇంకెక్కడో లేదు, అది ఒక వస్తువు కాదు, అదే నిజంగా మనకు అడ్డం పడలే. దాన్ని గురువు నీకు చెప్తాడు. కరెక్ట్. ఏమో రేపు చెప్పుకుందాము. అది అర్జునుడికి కలిగింది సమస్య. నీకు నాదితో వచ్చింది. నాదిని నువ్వు వదిలేస్తే, నాది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ప్రళయం అప్పుడైనా. అవును, అప్పుడైనా వచ్చి చేరాలి కదా. మళ్ళీ నేనులోనే కదా చేరుతుంది. అంతవరకు నాది తిరగని, లెట్ ఇట్ హ్యావ్ ఫన్. అదే నేనుగా ఉంటే సరిపోలే
కృష్ణుడు నిజంగా భగవద్గీతని మించి అసలు ఇంకేముంది బాలాది ఎవరు చాలా బాగా ఉందమ్మా. కదా, ఆ, నువ్వు అర్థం చేసుకో, యా, ఎంత హాయిగా ఉంటుంది. అవును, బాగుంది. చెప్తా, యా, 30th శ్లోకం ఇప్పుడు అయింది. ఓకే. ఇంకా తర్వాత ఇంకా పెద్దగా ఉంటుంది. ఓహో, ఇంకా కృష్ణుడు నోరు లేరడం మొదలు పెట్టినప్పటి ఇంకా ఆయనకి చెప్పడమే పని. రేపు చెప్పుకుందాం. ఓకే.